హలో ఆదిత్య ఆఫీస్ నుంచి ఇంటికెళ్లే బస్ స్టాప్ దగ్గర బైక్ పంక్చర్ అయింది. ఇక్కడ ఎవరూ లేరు. కొంచెం భయంగా ఉంది. అర్జెంట్గా రావా ప్లీజ్? ఓకే వస్తున్నా. అమ్మయ్యా. ఏంటి సార్, అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నట్టున్నారు? ఈవినింగ్ ఒకడు కాల్ చేసి రాబరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తానని చెప్పాడు. ఆపుతావా? అరే, అందమైన అమ్మాయి పక్కన ఉంటే నాతో మాట్లాడాల్సింది పోయి కేసులు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఎంతసేపు ఇవేనా? ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరినీ నువ్వే పట్టుకుంటున్నట్టు. కనీసం నువ్వు నాతో ఉన్నప్పుడైనా నీ టెన్షన్స్ పక్కన పెట్టి నా గురించో నీ గురించో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చుగా. చూడు, ఈ నేచర్ మనకెంత సపోర్టివ్గా ఉంటుందో. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నీలాంటి మూడ్ ఆఫ్ ఆదిత్యాన్ని లవ్ చేయాల్సి వచ్చింది. గుడ్ బాయ్లా ఉంటే సరిపోదు, కొన్ని సార్లు స్మార్ట్ బాయ్లా కూడా ఉండాలి. వింటున్నావా? హే ఆపు ఆపు. నేనే మాట్లాడట్లేదే. ఆపమంది బండి, మాటలు కాదు. డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్తావా ఏంటి? హే మర్చిపోయా, నీ కోసం ఒక గిఫ్ట్ కొన్నా. ఏంటిది? పెన్నా? బై ది వే, ఇది లేజర్ పెన్. మనం రాసినప్పుడు దీని విజువల్స్ చూడాలంటే లైట్స్ ఆఫ్ చేయాలి. చీకట్లోనే విజువల్స్ కనిపిస్తాయి. హౌస్ ఇట్? నైస్. ఓకే సరే, బాయ్ బాయ్. నా మీద అటాక్ చేసిన ఇద్దరెవరు? బ్యాగ్ ఎక్కడ అంటున్నారు? అసలు నాకేం అర్థం కావట్లే. ఏంటమ్మా? ఇవాళ నాకు ముఖ్యమైన రోజు. నేను గుడికి వెళ్తున్నా. టిఫిన్ రెడీ చేశాను. నువ్వు ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చెయ్యి. సరే అమ్మా. అదేంట్రా అదోలా కనిపిస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే లేచాను కదా. సరేలే, వెళ్ళొస్తా. ఏంటి? ఫ్రమ్ టు ఆదిత్య. ఎవరు పంపించారు ఇది? హలో, నైట్ నీకు ఒక బ్యాగ్ ఇచ్చాను కదరా, అందులో ఒక ఫైల్ పెట్టాను. స్టేషన్లో ఇచ్చారా? నాకు బ్యాగ్ ఇవ్వడం ఏంటి మామయ్య? గేట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వే తీసుకున్నావు. నేనే ఇచ్చాను కదరా. నేను తీసుకోవడం ఏంటి మామయ్య? నువ్వే కదరా నైట్ 1:30 ఆ టైంలో ఆ బ్యాగ్ తీసుకున్నావు. నేనే ఇచ్చాను నీకు. అబ్బా, నేనెక్కడ తీసుకున్నాను మామయ్య? ఈ రాబరీ చేసింది నువ్వే ఆదిత్య, ఈ మర్డర్ చేసింది నువ్వే ఆదిత్య. డైరీ కబోర్డ్లో ఉంది చూడు. ఈ డైరీ ఇక్కడ ఎవరు పెట్టారు? ఏంటిది? ఈ డైరీ ఎవరు రాశారు? ఏంటి సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉంది?
ఈ రాబరీ చేసింది నువ్వే ఆదిత్య, ఈ మర్డర్ చేసింది నువ్వే ఆదిత్య. ఈ రాబరీకి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం బ్యాగ్లో ఉంది. బ్యాగ్ టెర్రస్ పైన ఉంది. బ్యాగ్ మావయ్య, నా బ్యాగ్ మిస్ అయింది మావయ్య. అర్జున్, హలో హనిక. మొన్న నైట్ ముద్దు అడిగితే ఇవ్వలేదని డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ముద్దు పెడతావా? మా నాన్న చూసారు, పెద్ద గొడవైంది. పైగా ఫోన్ లో సెల్ఫీలు కూడా తీసావు. అరే అది నేను కాదు హనిక. అరే ఛే! అర్జున్, వన్ సెకండ్లో కూడా జీవితం మలుపు తిరుగుతుందని అర సెకండ్ ముందే తెలిసింది. నా అనుకున్నవాడు 15 సంవత్సరాల తర్వాత నన్ను రైట్ టైంలో టార్గెట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రాబరీ, ఒక మర్డర్. హానికాకు ముద్దు పెట్టింది, మావి దగ్గర బ్యాగ్ తీసుకుంది, నాకు తెలియకుండా రూమ్లోకి వచ్చి ఇవన్నీ క్రియేట్ చేసింది. అర్జున్ ఎక్కడున్నావురా? అమ్మా, ఏమిటి ఆదిత్య? అర్జున్ 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 నన్ను ఎలాగైనా ఇరికించాలని ఒక మర్డర్ చేశాడు, ఒక రాబరీ చేశాడు. హానికాకు ముద్దు పెట్టి నన్ను ఇరికించాడు. నిన్న మావయ్య దగ్గర బ్యాగ్ తీసుకుని అందులో కత్తి పెట్టాడు. అర్జున్ లాగా ఉన్న నన్ను బుక్ చేయడానికి ఇవన్నీ చేశాడమ్మా. నా లైఫ్ ఏం చేశాడమ్మా వాడు? ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ రావడం ఏంటి? అమ్మా అర్జునే చేశాడమ్మా. 15 సంవత్సరాల తర్వాత నా మీద రివెంజ్ తీసుకోవడానికి ఇప్పుడు వచ్చాడమ్మా. 15 సంవత్సరాల క్రితం చనిపోయిన అర్జున్ ఇప్పుడు ఎలా వస్తాడు? నేను చెప్పేది నిజమమ్మా. అర్జున్ చనిపోయాడా? అవునరా, అర్జున్ చనిపోయాడు. నువ్వు చెప్పేది ఏంటమ్మా? చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా? అవునరా, నా కళ్ళ ముందే చనిపోయాడు. ఈరోజు వాడు తప్పనిసరిగా అందుకే గుడికి వెళ్ళొస్తున్నా. అయ్యో భగవంతుడా. అర్జున్ అర్జున్ చనిపోయాడా? అర్జున్ లేనప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఎవరు? హానికాకు ముద్దు పెట్టింది ఎవరు? మావి దగ్గర బ్యాగ్ తీసుకుంది ఎవరు? ఈ లెటర్స్ రాసి ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? అర్జున్ లేనప్పుడు, నేను చేయనప్పుడు ఇంకెవరు? ఇంకెవరు? చిన్నప్పుడు అర్జున్ నా మీద కోపంతో నా కళ్ళు ముందు ఇంటి నుంచి పారిపోయాడు కదమ్మా. మరి అర్జున్ ఎలా చనిపోయాడమ్మా?
ఇన్ని రోజులు నేను నమ్మిన అబద్ధం వెనుకున్న నిజం ఏంటమ్మా?